హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. ఎంప్లాయ్మెంట్ న్యూస్లో భాగంగా ఈరోజు మీ ముందుకి ఒక కొత్త నోటిఫికేషన్స్తో రావడం జరిగిందండి. మనకి ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వేరియస్ నోటిఫికేషన్స్ అనేటివి రావడం జరిగింది. సో ఈ వేరియస్ నోటిఫికేషన్స్ సంబంధించిన బేసిక్ డీటెయిల్స్ అనేటివి చూద్దాం ముందుగా. ఎందుకంటే చాలా తక్కువ పోస్టులు అనేటివి ఉండడం జరిగింది. సో ప్రధానంగా చూసుకున్నట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి రాబోయే సంవత్సరంకి గాను జాబ్ క్యాలెండర్ ఇవ్వాలనుకుంటున్నారు. సో జాబ్ క్యాలెండర్ ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారు, బ్యాక్లాగ్ పోస్టులు ఏవైతే అంటే గతంలో ఫిల్అప్ కానటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు ఫిల్ చేసి ఫ్రెష్ నోటిఫికేషన్స్ అనేటివి 2026 గాను జాబ్ క్యాలెండర్లో పొందుపరచాలని గవర్నమెంట్ అదేవిధంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆలోచిస్తుందన్నమాట. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు బ్యాక్వర్డ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో, బ్యాక్లాగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని ఫిల్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ముందుగా నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు తానేదార్ పోస్టుకు గాను నోటిఫికేషన్ రావడం జరిగింది. దీంట్లో 10 వేకెన్సీస్ అనేటివి ఉండడం జరిగింది. ఓకే, ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ సంబంధించినటువంటి పోస్టు. ఆల్రెడీ మనకి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చింది కదా. సో దాంట్లోనే ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ అని చెప్పేసి తానేదార్ పోస్టు. సో దీనికి సంబంధించి అప్లికేషన్ డేట్స్ వచ్చేసి 11th సెప్టెంబర్ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయండి. 1st అక్టోబర్ 2025 వచ్చేసి మనకి లాస్ట్ డేట్ అనమాట. ఏజ్ లిమిట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్లయితే మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్, మాక్సిమం ఏజ్ వచ్చేసి 30 ఇయర్స్ ఉండడం జరిగింది. ఓకే, అదేవిధంగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేది కూడా ఉండడం జరిగింది. ఓకే, సో మీకు అఫీషియల్ నోటిఫికేషన్ కోసం అని చెప్పేసి APPSC.in లోకి వెళ్తే మీకు ఆల్రెడీ అప్లికేషన్స్ సంబంధించినటువంటి పోర్టల్ లింక్ రెడీగా ఉంది. సో ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయి కాబట్టి నోటిఫికేషన్ అవైలబుల్గా ఉంది వెబ్సైట్లో. సో మీరు అక్కడికి వెళ్ళి డీటెయిల్స్ చూడొచ్చు. నెక్స్ట్ పే స్కేల్ కనుక చూసుకున్నట్లయితే 20,600 నుంచి 63,660 పోస్టులు ఉండడం శాలరీ అనేది ఉండడం జరిగింది. సో మంచి పే స్కేల్ అండి. సో సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే ఫస్ట్ OMR బేస్లో రిటర్న్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. తర్వాత ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, మెజర్మెంట్స్, వాకింగ్ అనేటివి ఉంటాయి. ఓకే, మెడికల్ ఎగ్జామ్ ఉంటుంది. దీంతో పాటుగా NCC నుంచి ఎవరైతే C సర్టిఫికేట్ ఉంటుందో వాళ్ళకి బోనస్ మార్క్స్ అనేటివి కూడా ఉండడం జరుగుతుంది. సో మరి ఈ యొక్క తానేదార్ పోస్ట్కి క్వాలిఫికేషన్ ఏంటి అంటే ఇంటర్మీడియట్ అండి. ఇంటర్మీడియట్ అనేది మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి. ఓకే, సో అడిషనల్ రిక్వైర్మెంట్స్ అంటే ఫిజికల్ టెస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసుకున్నట్లయితే హైట్, చెస్ట్, ఐసైట్ స్టాండర్డ్స్, వాకింగ్ టెస్ట్ 25 కిలోమీటర్స్ ఫర్ మెన్కి, అదేవిధంగా 16 కిలోమీటర్స్ ఫర్ ఉమెన్కి ఉండడం జరుగుతుంది. సో తానేదార్కి సంబంధించి కంపల్సరీ అప్లై చేయండి. 10 వేకెన్సీస్ అనేటివి ఉండడం జరిగింది. ఒకటే చెప్తున్నానండి, మనకి ఉద్యోగం కావాలి, ఎన్ని పోస్టులు ఉన్నాయనేది కాదు. బేసిక్గా మనకు వచ్చిన ఆ ఒక్క ఆపర్చునిటీని కూడా యూజ్ చేసుకోవాలి. అన్ని తక్కువ పోస్టులు ఉన్నాయి కదా అని చెప్పేసి అప్లై చేయకుండా ఉండకండి. మనకి ఎక్కడ ఏ విషయంలో అంటే మన హార్డ్ వర్క్కి ఒక 1% లక్ ఉండాలి అంటారు కదా. సో ఆ లక్ అనేది ఇక్కడ నుంచి రావచ్చు. సో కంపల్సరీగా అప్లై చేయండి. ఓకే, నెక్స్ట్ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకు హార్టికల్చర్ ఆఫీసర్కి సంబంధించి కూడా APPSC నుంచి నోటిఫికేషన్ రావడం జరిగింది. సో అప్లికేషన్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే 18th సెప్టెంబర్ నుంచి మనకి 8th అక్టోబర్ వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు. 18th సెప్టెంబర్ నుంచి 8th అక్టోబర్ 2025 వరకు అప్లికేషన్ అనేది చేసుకునే ఛాన్స్ ఉంది. ఏజ్ లిమిట్ పాయింట్ ఆఫ్ లో కనుక చూసుకున్నట్లయితే మనకి 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ వరకు. మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్, అంటే 18 ఇయర్స్ నిండిన అభ్యర్థులు మినిమం క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 42 ఇయర్స్ వరకు మాక్సిమం ఏజ్. అదేవిధంగా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, ఓబీసీ క్యాండిడేట్స్కి, నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, పూర్తి డీటెయిల్స్ అనేవి వెబ్సైట్లో ఉండడం జరిగింది కాబట్టి ప్లీజ్ డౌన్లోడ్ దట్ వన్. పే స్కేల్ వచ్చేసి 54,000, మినిమం ఫస్ట్ మంత్ 54,000 అనేది బేసిక్గా స్టార్ట్ అవుతుంది. సో మంచి పోస్ట్ అండి హార్టికల్చర్ ఆఫీసర్ అనేది. 54,060 రూపీస్ నుంచి 1,40,540 రూపీస్ వరకు మీరు ఫస్ట్ మంత్లోనే శాలరీ అనేది గెయిన్ చేసుకోవచ్చు. సో దీని యొక్క సెలెక్షన్ ప్రాసెస్ ఏంటంటే రిటర్న్ ఎగ్జామ్, ఓకే, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. రిటర్న్ ఎగ్జామ్ తర్వాత మెరిట్ తర్వాత మనకి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. సో వేకెన్సీస్ వచ్చేసి 2 మాత్రమే ఉన్నాయి. సో 2 వేకెన్సీస్ ఉన్నాయి. జోన్ 1 వచ్చేసి ఒకటి, జోన్ 3 వచ్చేసి ఒకటి, జోన్ 4లో ఒక పోస్ట్ ఉండడం జరిగింది. చెప్పాను కదా, బ్యాక్లాగ్ పోస్టులను ఫిల్ చేయడం జరుగుతుంది. సో పోస్టులు అనేవి తక్కువగానే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి జాబ్ క్యాలెండర్ రాబోతుంది కాబట్టి ఎక్కువగా పోస్టులు రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మీరు ఇప్పుడు ఏంటంటే ఎగ్జామ్ను దృష్టిలో పెట్టుకొని ఇది ఒక మంచి అవకాశం అండి. మీరు ఇప్పుడు ఏంటంటే
నోటిఫికేషన్ ఉంది కదా అని చెప్పేసి మీరు ఇప్పుడు చదివితే నెక్స్ట్ నోటిఫికేషన్స్ కి ఎంతగానో హెల్ప్ అవుతుంది. ఓకే, ఈ పోస్ట్ కనుక చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ బీఎస్సీ ఇన్ అగ్రికల్చర్, బీఎస్సీ ఇన్ హార్టికల్చర్, రికగ్నైజ్డ్ ఫ్రమ్ ఐకార్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ నుంచి రికగ్నైజ్డ్ అయినటువంటి యూనివర్సిటీ నుంచి కనుక మీరు బీఎస్సీ హార్టికల్చర్ చేసుకున్నట్లయితే మీరు ఈ యొక్క పోస్ట్ కి ఎలిజిబుల్ అవుతారు. సో రిటర్న్ టెస్ట్ ఉంటుంది, అదేవిధంగా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్. ఓకే, సివిల్ కు సంబంధించి అప్లికేషన్ డేట్స్ వచ్చేసి 18th September 2025 రోజున స్టార్ట్ అవ్వడం జరిగింది. 8th October 2025 రోజు మనకి క్లోజింగ్ డేట్ అనేది ఉండడం జరిగింది. అంటే 8th October వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years నుంచి 42 years ఉండడం జరిగింది. ఓకే, మినిమం ఏజ్ వచ్చేసి 18 years, మాక్సిమం ఏజ్ వచ్చేసి 42 years. అదేవిధంగా వేరియస్ కేటగిరీ పీపుల్ కి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉండడం జరిగింది. ఓకే, పే స్కేల్ విషయానికి వస్తే 57,100 నుంచి 1,47,760 వరకు మీరు ఫస్ట్ మంత్ లోనే శాలరీ అనేది గెయిన్ చేయగలుగుతారు. సెలెక్షన్ ప్రాసెస్ కి వచ్చేసరికి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఉండడం జరిగింది. ఓకే, వేకెన్సీస్ వచ్చేసి 3 ఉన్నాయి. ఇవన్నీ కూడా క్యారీ ఫార్వర్డ్. జోన్ 1 లో ఒక పోస్ట్ ఉండడం జరిగింది, జోన్ 3 లో 2 పోస్టులు ఉండడం జరిగింది. ఓకే, మనకి ఇంకా క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మీకు అందరికి తెలిసిందే, సివిల్ ఇంజనీరింగ్ కి సంబంధించి బీఈ ఆర్ బీటెక్ కనుక కంప్లీట్ చేసినట్లయితే మీరు ఈ పోస్ట్ కి ఎలిజిబుల్ అవుతారు. సో నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇవి సింపుల్ నోటిఫికేషన్సే. ఇప్పుడు కనుక మీరు ప్రిపరేషన్ చేసి పెట్టుకుంటే మీకు ఆల్రెడీ డబుల్ రివిజన్ అవుతుంది. ఇప్పుడు మీరు అప్లై చేసి చదవండి, తర్వాత నెక్స్ట్ జాబ్ క్యాలెండర్ లో కంపల్సరీగా మొత్తం ఫుల్ నోటిఫికేషన్ అనేది ఇస్తారు కాబట్టి, ఎక్కువ పోస్టులతో ఇస్తారు కాబట్టి మీకు ఈజీ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే డ్రాఫ్ట్ మ్యాన్ గ్రేడ్ 2 పోస్ట్ కి గాను నోటిఫికేషన్ వచ్చింది. సో దీనికి వచ్చేసి అప్లికేషన్ డేట్స్ వచ్చేసి 18th September 2025 నుంచి 8th October 2025. 8th October 2025 అనేది మనకి లాస్ట్ డేట్. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years నుంచి 42 years ఉండడం జరిగింది. ఓకే, మినిమం ఏజ్ 18, మాక్సిమం ఏజ్ 42. అదేవిధంగా వేరియస్ కేటగిరీ పీపుల్ కి మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉండడం జరిగింది. సో దీనికి సంబంధించి పే స్కేల్ ఏ విధంగా ఉంటుందంటే 34,580 మినిమం బేసిక్ అది వస్తుంది. సో 1,07,210 వరకు వేరియస్ అలవెన్సెస్ కలుపుకొని మీకు అక్కడి వరకు వచ్చే ఛాన్స్ ఉంది. సో మంచి పోస్ట్ అండి. సో దీనికి సంబంధించి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, ఎంఎస్పి స్పోర్ట్స్ కోటా డైరెక్ట్ మెరిట్ అనేది కూడా ఉండడం జరుగుతుంది. సో వేకెన్సీస్ పరంగా చూసుకున్నట్లయితే 13 ఉన్నాయండి. సో దీంట్లో 12 ఫ్రెష్ నోటిఫికేషన్స్ అంటే ఫ్రెష్ జాబ్స్ ఉన్నాయి. ఒకటి క్యారీ ఫార్వర్డ్ ఉండడం జరిగింది, ఇంక్లూడ్ 1 మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్. ఓకే, సో దీనికి సంబంధించి ఏంటి క్వాలిఫికేషన్ అంటే ఐటీఐ ట్రేడ్ సర్టిఫికేట్ ఇన్ డ్రాఫ్ట్ మ్యాన్ ఆర్ ఈక్వాలెంట్. అడిషనల్ రిక్వైర్మెంట్ ఏంటి, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కావాలి. ఓకే, నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే మనకు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఉమెన్ కేటగిరీలో రావడం జరిగింది. సో దీనికి సంబంధించి అప్లికేషన్ డేట్ వచ్చేసి 17th September 2025 నుంచి 7th October 2025 వరకు అప్లికేషన్ చేసుకునే ఛాన్స్ ఉంది. ఓకే, ఏజ్ లిమిట్ వచ్చేసి 18 years నుంచి 42 years ఉంది. మినిమం ఏజ్ 18, మాక్సిమం ఏజ్ 42. ఓకే, పే స్కేల్ వచ్చేసి 37,640 నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఫస్ట్ బేసిక్. తర్వాత 1,15,500 అంటే మీరు ఫస్ట్ మంత్ లోనే 37,640 నుంచి 1,15,500 వరకు ఎర్న్ చేయవచ్చు, అంటే వేరియస్ అలవెన్సెస్ కలుపుకొని. సో దీనికి వచ్చేసి రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉండడం జరుగుతుంది. సో ఒకటే పోస్ట్ ఉండడం జరిగింది, క్యారీ ఫార్వర్డ్ వేకెన్సీ. ఎలిజిబిలిటీ వచ్చేసి ఓన్లీ ఉమెన్ క్యాండిడేట్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పాయింట్ ఆఫ్ లో కనుక చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ విత్ బీఈడి ఆర్ ఈక్వాలెంట్ ఉండాలి. అడిషనల్ రిక్వైర్మెంట్ మస్ట్ క్వాలిఫై కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్. ఓకే, సో కంపల్సరీగా నేను ఒకటే మళ్ళీ నొక్కి చెప్తున్నాను, ఇప్పుడు అప్లై చేయండి, ప్రిపేర్ అవ్వండి, రాయండి. పోస్ట్ గురించి ఆలోచించకండి. మీరు గుర్తు పెట్టుకోవాల్సిందల్లా ఒక్కటే, ఏపీపీఎస్సీ నుంచి జాబ్ క్యాలెండర్ రాబోతుంది. సో ఈ జాబ్ క్యాలెండర్ కోసం మీరు కంపల్సరీగా ప్రిపేర్ అవ్వండి. ఎందుకు అంటే ఇప్పుడు ఈ పోస్టులను మీరు అంటే రియల్ గా చదివితే మీకు అప్పటికి 2 times 3 times రివిజన్ అవుతుంది కాబట్టి ఆ పోస్టులు మీరు క్రాక్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో దయచేసి మళ్ళీ చెప్తున్నాను, అప్లై చేయండి, రాయండి. ఒక పోస్ట్ ఉన్నా, 2 పోస్టులున్నా, 3 పోస్టులున్నా రాయండి. ఫస్ట్ రాసాక మీకు ఇప్పుడు ఎలా జాబ్ క్యాలెండర్ వచ్చినాక మళ్ళీ అప్లై చేసుకోవచ్చు, మళ్ళీ రాయొచ్చు. అక్కడ మీకు బిగ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఓకే, ఇదండి. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ షేర్. మా యొక్క ఈ ఇనిషియేటివ్ని గుర్తించి దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు T1 Academy.